నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను మాధవి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ హన్మకొండ కలెక్టరేట్లో దళిత బంధు లబ్ధిదారులకు వాహనాలను పంపిణీ చేసిన మంత్రులు మహబూబాబాద్ ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి సత్యవతి రాథోడ్ వైద్య సేవలపై సంతృప్తి జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలును పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా రాజ్పూర్లో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ ఇక వివరాల్లోకి వెళ్తే హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం దళిత బంధు కార్యక్రమం కింద హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కమలాపూర్ మండలంలోని 51 మంది షెడ్యూల్డ్ కులాల లబ్ధిదారులకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు కొప్పుల ఈశ్వర్ సత్యవతి రాథోడ్లు 4,81,49,000 రూపాయల విలువైన వాహనాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. కొన్ని లబ్ధిదారులు కోరేటువంటి విషయాలలో దేని ప్రాధాన్యత ఇవ్వాలి కూడా మేము కలెక్టర్స్ అయితే పర్టికులర్ గా దాని మీద దృష్టి సాధించాలి. లేదంటే వాళ్ళకి ఇష్టం ఉంటే ఒకటే లేదంటే కూడా ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ లో గైడ్లైన్స్ ఇచ్చారో అది కంప్లీట్ చేయడం జరిగింది సార్. అదే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు వినియోగించుకుని అభివృద్ధి చెందాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్బోధించారు. జనగాం జిల్లా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని తీగారం, బంజారా గ్రామాల్లోని దళితవాడల్లో దళిత బంధు కార్యక్రమం అమలుపై నిర్వహించిన గ్రామ సభలలో మంత్రి పాల్గొన్నారు. దళిత బంధు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి బ్యాంకు ఖాతాలో 10 లక్షల రూపాయలు జమ చేస్తామని ఆయన తెలిపారు. ఈ 10 లక్షలు చేతికిచ్చేది కాదు, మీరు ఏదన్నా పెట్టుకోవాలి. ట్రాక్టర్ కొనుక్కుంటే ట్రాక్టర్, లేకపోతే వరికొత్త మిషన్ కొనుక్కుంటారా, షాప్ పెట్టుకుంటారా, ఇష్టం. ఒక కార్డు ఉంటారు. ప్రతి కుటుంబానికి ఒకటి ఇవ్వాలనేది సార్ ప్లాన్. మండలానికి మనం కూర్చున్నప్పుడు ఏం చేసినామంటే దళితులను ఆర్థికంగా పైకి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. కానీ మేము అందరం కూర్చున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న కాడికి 15 మీకు వదిలిపెట్టాం. ఈ 15 మందిని ట్రైనింగ్ ఇస్తాం. మీరు ఏం చేసుకుంటారు? నిరుపేదల ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసం అన్ని వసతులతో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు జిల్లా ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయని పేదలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిని ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలోనే పనులు పరిశీలించేందుకు ఈ ఆసుపత్రికి మంత్రి హరీష్ రావు రానున్నారని తెలిపారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు వైద్య కళాశాలలో అందించే వైద్య సేవలు, సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. దాంట్లోనే 350 పడకలుగా ఈ హాస్పిటల్ని మార్చుకునే క్రమంలో అవసరమైన స్టాఫ్ అంతా డాక్టర్లు, ప్రొఫెసర్లు అందరినీ కూడా నియమించుకున్నాం.
అలాగే వర్కర్స్ని కూడా అవసరం మేరకు సంతృప్తిని వ్యక్తం చేసి బ్రహ్మాండంగా చేస్తున్నారు అని చెప్పి ఈ కలెక్టర్ గారిని మిగతా టీంని కూడా వాళ్ళు అభినందించారు. వాళ్ళ రిక్వైర్మెంట్కి అనుగుణంగా ఈ హాస్పిటల్ని తీర్చిదిద్దడానికి కృషి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే బ్రహ్మాండంగా పనులన్నీ శరవేగం చేస్తున్నామని చెప్పి త్వరలో ప్రజలకు అవన్నీ అందుబాటులోకి రానున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా బిడ్డగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉప్పల్ చిల్కానగర్ డివిజన్ శ్రీనగర్ కాలనీ నుండి కమ్మరికుంట వరకు 51 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మరియు సీతారామ కాలనీ వాటర్ డ్రైన్ పైప్ లైన్ పనులను కార్పొరేటర్ బిన్నాల గీతా ప్రవీణ్, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో అకాల వర్షాలకి ఇంట్లోకి నీళ్లు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లోని మరి సీతారామ కాలనీ మరి అదేవిధంగా మరి కుమ్మర్కుంట ప్రాంతంలో మరి 1,40 వరకు మరి 4 ఫీట్ పైప్ లైన్ని మరి గతంలో ఎన్జీఆర్ఏ కాంపౌండ్ వాళ్ళు కూలిపోయి మరి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బంది, వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి మేయర్ గారు, ఎమ్మెల్యే గారు మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఇక్కడ నుంచి 1 కోటి మరి పెద్ద పైప్ లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మున్ముందు కూడా ఎన్జీఆర్ఏ నుంచి ఏ విధంగా కూడా ఈరోజు చాలా సంతోషపడతా ఉన్నారు. నిజంగా కూడా ఇంత అభివృద్ధి చిల్కానగర్ డివిజన్లో జరుగుతుందంటే మరి మా మేయర్ గారు, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు చేత 1,40,00,000 వారు ఎప్పటికీ ఇలాగే ప్రజలకు మేలు చేసే పని చేయాలని ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భువనగిరి మున్సిపల్ కమిషనర్ వద్ద విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి భగవాన్ కు చైర్మన్ ఆంజనేయులతో జరిగిన చిన్న గొడవతో మనసులో పెట్టుకున్న చైర్మన్ ప్రతిరోజు తాను విధులు నిర్వహించినా కూడా అటెండెన్స్ రిజిస్టర్లో ఆబ్సెంట్ వేస్తున్నాడని, కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్న మున్సిపల్ చైర్మన్ వేధింపులు భరించలేక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు భగవాన్ తెలిపాడు. ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ భగవాన్ పని మంచిగా చేస్తాడని, కానీ ఒకసారి 10 నిమిషాలు లేటుగా రావడంతో చైర్మన్ ఆంజనేయులు మధ్య చిన్న గొడవ జరిగిందని వాస్తవమన్నారు. చైర్మన్ దగ్గర చేసినప్పుడు కూడా పొద్దున 4 గంటలకు లేచి ఆయనతో పాటు తిరిగేది. నువ్వు అవసరం లేదు వద్దు అనడం. అటెండర్ గారు మున్సిపల్ చైర్మన్ గారి అటెండర్ గారిని పనిచేస్తారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా మన మున్సిపల్ కమిషనర్ గారి అటెండర్ దగ్గర ఎమ్మెల్యే ఛాంబర్ దగ్గరికి వెళ్ళి తమ యొక్క గోడును ఎమ్మెల్యే గారితో చెప్పుకుందామని ఎక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఎమ్మెల్యే గారు కూడా లేకపోవడంతో మనస్తాపానికి మా ఆఫీస్లో ఒక అవుట్సోర్స్ వర్కర్ భగవాన్ రెడ్డి ఈరోజు సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు మన లేట్ వచ్చింది. అక్కడ లేట్ వచ్చినందుకు సంతకం చేసుకుంటారని మరి వాళ్ళిద్దరి మధ్య ఏం చర్చ జరిగిందో మనకు తెలియదు. ఇంకా డ్యూటీ చేయడం జరిగింది. ఆల్రెడీ రోడ్ వైడింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ కానీ జేసీబీ వర్క్స్ కానీ చూసుకోమని రోడ్ మీద డ్యూటీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి అక్కడికి వెళ్ళమని చెప్పడం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పోలీస్ బ్లూ కోల్డ్ సిబ్బందికి పలువురు ద్విచక్ర వాహనదారులకు నూతన హెల్మెట్లను హుస్నాబాద్ ఏసీపీ సతీష్, సిఐ రఘుపతిరెడ్డి, ఎస్ఐ శ్రీధర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ సతీష్ మాట్లాడుతూ మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరూ మరియు విధి నిర్వహణలో ఉన్న ప్రతి పోలీస్ అధికారి తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ భారంగా కాకుండా బాధ్యతగా ధరించాలని సూచించారు. హుస్నాబాద్ పట్టణం లోపల హెల్మెట్స్ పంపిణీ చేయడం జరిగింది మా బ్లూ కోల్డ్స్ టీమ్కి, యాజ్ వెల్ యాజ్ కొంతమంది రోడ్డు పైన వెళ్తున్నటువంటి వాహనదారులకు కూడా హెల్మెట్స్ ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం ఒక 20 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరిగినాయి. ఈ జరిగిన వాటన్నిటి లోపల చాలామంది ప్రాణాలు కోల్పోవడం గల కారణం ఏంటంటే హెల్మెట్స్ లేకపోవడమే. కనుక హెల్మెట్ తప్పనిసరిగా విధిగా ధరించాలి. ఆ హెల్మెట్ ధరించకపోయినట్టయితే మేము ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. దయచేసి మీ రక్షణ గురించి మీరు మాత్రం అంటే మీరు చేసుకోవాల్సిన పని ఇది. హెల్మెట్ పెట్టుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. బడ్జెట్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిన తీరుపై బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ మరియు మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడ్జెట్ను దేశంలో ఆర్థిక మేధావులు హర్షిస్తూ ఉంటే కేసీఆర్ అవహేళన చేసి మాట్లాడటం సరికాదన్నారు.
రాజ్యాంగం నచ్చకపోతే భారతదేశం వదిలి వెళ్లిపోవాలని దళిత సమాజానికి యావత్ భారతదేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తదనంతరం 2 గంటల సమయంలో కేవలం 2 గంటల సమయంలో మన వందల పుస్తకాలు చదివినటువంటి మహాజ్ఞాని మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉటావుటిన పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ఆ పత్రికా విలేకరుల సమావేశంలో మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని దరిద్రపు బడ్జెట్ పనికినటువంటి వ్యాఖ్యలు ప్రతి భారతీయుణ్ణి మనసు తలచివేస్తుంది. అయ్యా కేసీఆర్, నువ్వు దళిత వ్యతిరేకి అని గతంలో కూడా మేము భారతీయ జనతా పార్టీ మా బండి సంజయ్ గారు పలుమార్లు నీ గురించి ఉద్యమం చేయడం జరిగింది. తెలంగాణ మోడీ గారు రోజుకి 18 గంటలు పనిచేస్తే నువ్వు 18 గంటలు ఫామ్ హౌస్ లో పండుకుంటున్నావు. మా మోడీ గారు దేశ విదేశాల్లో భారత ఔన్నత్యాన్ని గురించి చాటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉద్యమాలు నడుపుతున్నటువంటి తెలంగాణలో నీకు ప్రజలు బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పి నీ యొక్క పాలనకి దెబ్బ కొట్టే విధంగా కాషాయపు జెండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందని బండి సంజయ్ గారి అధ్యక్షతన మేము ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో చేస్తామని ప్రభుత్వాన్ని నిలబెడతామని చెప్పుకుంటూ భారత్ మాతాకి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం బీజేపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3A ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని దానిని హేళన చేస్తూ అపహాస్యం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సమావేశాల తర్వాత చేస్తున్నాడు. అక్కడ అసలు మనిషి అయితే ఆయన ఇలా పదవికి రాజీనామా చేసి బయటికి రావాలి. వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అక్కడ? ఎస్సీ ఎమ్మెల్యే. మరి ఇవాళ ఈ విధంగా పిచ్చి తూగులకు దిమాగ్ లేని ముఖ్యమంత్రి ఇలా రాష్ట్ర ప్రజలంతా బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రికి ఇవాళ కబ్జా చేస్తూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల ఆస్తులను దోచుకొని ప్రజలకు తెలియకుండా ఉండడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి, ఆయన పైన ఉన్నటువంటి వ్యతిరేకతను ఈ విధంగా ప్రజల మధ్యలో మలచడానికే మీతో నేను కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా దారూర్ మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో పర్యటించారు. నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన రాజాపూర్ గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్దామన్నారు. రాజాపూర్ పరిసర ప్రాంతాలకు లక్నాపూర్ ప్రాజెక్టు నుండి పంట పొలాలకు సాగునీరు అందించడం కోసం ప్రాజెక్టు ఎడమ కాలువకు మరమ్మతులు చేపట్టాలని, రాజాపూర్ చెరువుకు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. చెక్ చేసి దాన్ని ఉంచాలి. మీరు ఇవన్నీ చిన్న చిన్న ఉంటాయి అన్ని చెప్పుకుంటా పోతే మళ్ళీ ఖాళీ చేసే బాధ్యత ఏంటంటే ఎక్కడ జరపాలనేది ఎవరు అబ్జెక్ట్ చేయకుండా చూసుకునే బాధ్యత మీది. ఏపీ పెన్షన్ వస్తున్నదా? తార్నాక డివిజన్ వినోబా నగర్ లో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అప్ప ఆధ్వర్యంలో జరిగిన వస్తు సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 8 అంగన్వాడీ సెంటర్లకు వస్తు సామాగ్రి, వాటర్ ఫిల్టర్, స్టీల్ బిందెలు, ఫస్ట్ ఎయిడ్ కిట్, కార్పెట్, బ్లాక్ బోల్డ్, బౌల్స్ పంపిణీ చేశారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ అప్స్ సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో చెప్పదగిన విషయమని, వాళ్లకు తన సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని హామీ ఇచ్చారు. మన గవర్నమెంట్ నుంచి వచ్చేటివి ఏవైనా సరే, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ కానీ పిల్లలకు కానీ మంచి సౌకర్యాలు అన్ని కలిగి గవర్నమెంట్ ఇస్తుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులైన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ స్కూల్స్ ఇదే విధంగా ఇంకా కొంచెం స్కూల్స్ కొన్ని రిపేర్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ కూడా నేను చూడడం జరిగింది. లాలపేట, శాంతినగర్ రూమ్స్ కూడా కొంచెం చిన్నగా ఉన్నాయి. ప్లేస్ ఉంటే ఒక్కొక్క రూమ్ కి కూడా శాంక్షన్ పెట్టడం జరుగుతుంది. మొన్న ఈ స్కూల్ నుంచి వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. ఇది ఒకటి స్కూల్ అని కాదు, మన డివిజన్ లో ఉన్న మొత్తం అన్ని అంగన్వాడీ స్కూల్స్ కి కూడా ఏమేమి లేవో అవన్నీ కూడా మేము తీసుకొని
అవి శాంక్షన్ చేపిస్తానని నేను చెప్పాను. కేసీఆర్ రాజ్యాంగం రద్దు చేయాలన్న వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు మల్కాజ్గిరి చౌరస్తా వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మరోసారి ఇలా మాట్లాడితే సహించేది లేదు అని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ హెచ్చరించారు. పాత బస్తీ సింగరేణి కాలనీలో దళిత యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి కేసీఆర్ వ్యాఖ్యలపై నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యశోదారావు, వంశీ, ఓబిలేసు, లింగస్వామి, కిరణ్, జీవన్, ఉదయ్, కిషన్ మరియు బస్తీవాసులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువులో క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ మరియు జిఎస్ఐ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని క్యాన్సర్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ రవీంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు ఏంటంటే చాలా మందికి అవగాహన ఉండవు వాట్ ఈస్ క్యాన్సర్. టిల్ ద టైం హాస్పిటల్లో వెళ్ళి డయాగ్నోజ్ అయితేనే అప్పుడు తెలుస్తుంది వాట్ ఈస్ క్యాన్సర్. అండ్ క్యాన్సర్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంత వేగంగా, ఎంత ఫాస్ట్గా, ఎర్లీగా దాన్ని మనం డయాగ్నోజ్ చేసుకోగలిగితే అంత ఒక సెటప్ పెట్టి ఉన్నారు. దాదాపు 10,000 మెంబర్స్ది ఆల్రెడీ స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది. సో దీనివల్ల స్క్రీనింగ్ వల్ల వీ విల్ బి ఏబుల్ టు డిటెక్ట్ హూ ఆర్ లైక్లీ టు బీ సఫరింగ్. మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ సమయం చాలా అమూల్యమైంది కాబట్టి ముందుగా మిమ్మల్ని మాట్లాడమని చెప్పేసి అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంది. దిస్ డే ఎంత ఫాస్ట్గా, ఎర్లీగా దాన్ని మనం డయాగ్నోజ్ చేసుకోగలిగితే అంత ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటాయి. సో సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పెద్దపల్లి జిల్లా మంతనిలో అంబేద్కర్ విగ్రహానికి దళిత ప్రజా సంఘాల నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు భారత రాజ్యాంగాన్ని, బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. చంద్రశేఖరరావు గారు మొన్న ప్రగతి భవన్లో ప్రెస్ మీట్ పెట్టి భారత రాజ్యాంగాన్ని మార్చాలి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మార్చాలి అనేటువంటిది చెప్పినటువంటి వ్యాఖ్యలకు మేము నిరసనగా, ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత జాతి బహుజన బిడ్డలమైనటువంటి మేము దాన్ని ముక్తకంఠంతులు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆనాడు ఆర్టికల్ 3 ఆయన దాని పార్టీ అధ్యక్షుడు వాళ్ళు కూడా మేము వచ్చింది అధికారంలోకి రాజ్యాంగాన్ని మార్చడానికి అని చెప్పేసి ఫస్ట్ తొందరపడి ఒక మా వాయిస్ కులాలు, దళిత కులాలు అందరూ కలిసి కూడా వాస్తవంగా నిన్నే మార్చేస్తే మాకు మొత్తం ఈ దరిద్రం పోతుందని చెప్పేసి మేమందరం భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా దేశరత్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి విగ్రహం కాడికి వచ్చేసి కాళ్ళు మొక్కి ఖచ్చితంగా ఈ జాతికి క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి మేము ఆ జాతి తరపు నుంచి మేము కేసీఆర్ ను ఓడిస్తేనే రాజ్యాంగానికి రక్షణ అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. రాజ్యాంగాన్ని అవమానిస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడటాన్ని నిరసిస్తూ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన సీఎం కేసీఆర్ 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరి కేంద్రంతో వైరుధ్యం లేనప్పుడు, కేంద్రంతో సంబంధాలు బలంగానే ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలు రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా కేంద్రం ప్రవర్తన చేసి అన్నప్పుడు, అక్కడ ప్రశ్నించడం లేనప్పుడు మనకి నీకు ద్వేషం వాళ్ళ మీద ఉన్నట్టు ఎట్లా అవుతుంది? మరి వాళ్ళ మీద లేనప్పుడు, ఆధారాలు కనిపించినప్పుడు మరి రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కొత్త రాజ్యాంగం ఎందుకు వచ్చింది? కొత్త రాజ్యాంగం మాట ఎందుకు వచ్చింది? అందువల్ల
ఆయనకు వైద్యం కేంద్రంతో లేదు. పార్లమెంట్లో మెజారిటీ ఉంటే కొన్ని చట్టాలను రద్దు చేయవచ్చు అనుకుందాం. అవును, కేంద్ర ప్రభుత్వానికి ఆర్టికల్ 3 రద్దు చేయాలని మనసులో ఉన్నది. బీజేపీ ప్రభుత్వానికి జమ్మూ కాశ్మీర్కు ఉండబడే స్వయం ప్రతిపత్తి గల చట్టం ఏదైతే ఆర్టికల్ 370 ఉన్నదో రద్దు చేయాలన్నది, అది రద్దు చేసుకున్నారుగా. ఏ మేరకు? మెజార్టీ మేరకే రద్దు చేసుకున్నారు కదా. కొన్ని కొత్త చట్టాలు తేవాలనుకున్నారు. జిఎస్టీ లాంటి చట్టం అంతకుముందు లేదు. ఈ దేశంలో పన్ను విధానం దేశంలో ఒకే ఉండాలని చెప్పి జిఎస్టీ తెచ్చుకున్నారు కదా. రాజ్యాంగం ఏమి ఇచ్చిందంటే అది పాదరసం లాంటిది. నాకు తెలిసి ఇప్పుడు కేంద్రం ఆధిపత్యం ఆ విషయంలో పెంచుకున్నదా? కేంద్రం ఆ విషయంలో కాపాడుకున్నదా ఆధిపత్యాన్ని? దాని చేతుల్లో ఉన్న ఆధిపత్యమే కదా అది. దాని చేతుల్లో రైటే కదా. దాని చేతుల్లో ఉన్న రైట్ను ఆధిపత్యాన్ని వదులుకొని రాష్ట్రాలకైతే ఇచ్చింది కదా. నువ్వు అనే వాదనకు చెల్లుబాటు లేకుండా పోయింది. కేంద్రం దగ్గర అధికారాలు రాష్ట్రాలకి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ, మొత్తం అనుబంధ సంఘాలు 2 పాత్రలు పోషిస్తారు. నంబర్ 1 ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాలన్నీ ఖచ్చితంగా కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకునేంత వరకు మా పోరాటాన్ని దశల వారీగా కొనసాగిస్తాం. అది రోజులు పట్టవచ్చు, అది వారాలు పట్టవచ్చు, నెలలు పట్టవచ్చు. సూర్యాపేట జిల్లా మునగాలలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఈ కార్యక్రమానికి బీఎస్పీ పార్టీ సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ పెరిట్ల శ్రీను హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ద్వారానే మనం ప్రజాప్రతినిధులు ఉంటాం. రాజ్యాంగం ద్వారానే అసెంబ్లీలో సమావేశపడి ఎన్నో బిల్లులని మనం అసెంబ్లీ ద్వారా తీర్చుకుంటున్నాం. మిత్రులారా, మన దేశ పరిపాలన చేయమంటే రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన చేస్తూ ఇవాళ కొత్త రాజ్యాంగం కావాలని ఎందుకంటున్నావు? ఏ అంశం మీద తీసుకొని నువ్వు రాజకీయ మంత్రి కొత్త రాజ్యాంగం కావాలంటుండే ఆయన ఆ రాజ్యాంగం ద్వారా రాజరిక పాలన, దొరల పాలన తీసుకొచ్చి ఏది ఆ ఉక్కుమాలతో ప్రజలందరినీ, మీడియా అందరినీ వచ్చే విధంగా పరిపాలన చేయడానికి ఏమైనా పూనుకున్నాడు కావచ్చు. మిత్రులారా, రాజ్యాంగం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం జక్కల్ దాని తండాలో డ్రగ్స్ ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ను బాన్స్వాడ సిఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో బాన్స్వాడ మండలంలోని ప్రతి గ్రామాలలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. గంజాయి సాగు చేయకూడదని, అలాగే నిషేధిత మత్తు పదార్థాలు అమ్మిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సాయి కుమార్ తో పాటు గ్రామ సర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు. పరిధిలోని జేకే తండాలో అవగాహన సదస్సు నిర్వహించినట్లయింది. అంటే గాంజాని పండించడం కానీ, గాంజాని ట్రాన్స్పోర్ట్ చేయడం, అమ్మడం అనే మార్గద్రవ్య చట్టాల కింద అవసరాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదే ప్రోగ్రామ్ ని ప్రతి విలేజ్ లో కంటిన్యూ చేస్తాము. ఒకవేళ ఎవరైనా ఈ గాంజాయి సాగు చేసినా అనే విషయం మీకు తెలిసినట్టయితే మాకు ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళ మీద చట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని రిమైండ్ చేయడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మత్తు పదార్థాల నిర్మూలనపై ఉపాధ్యాయులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో దండేపల్లి ఎస్ఐ సాంబమూర్తి మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనపై ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించాలని, ఉన్నత తరగతుల పిల్లలు వారికి చెడు ఏదో మంచేదో తెలియని అయోమయంలో ఉంటారు కాబట్టి వారిని చేరదీసి సన్మార్గంలో నడిచేలా చేయాలని కోరారు. అందుబాటులో ఉన్నటువంటి ఒక 30-30 మంది ఎమ్మెల్యేలతో ఒక పెద్ద మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంజాయి మత్తు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఈ ఫారెస్ట్ రూరల్ ఏరియాస్, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే అశ్వాబాద్ నుంచి ఎల్ఎస్డి పేపర్స్ అంటారు. ఇవి కాస్ట్లీ మనకు దొరికాయి. అసలు మా సైడ్ దొరికాయి. ఇదంతా హైదరాబాద్లో ఉంటుంది, ఆ 90 ఇయర్స్ ఉంటుంది. సో దీనికి ఏమన్నారంటే అలా కాకుండా పిల్లలకు కాకుండా ప్రిన్సిపాల్
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో గత 2 సంవత్సరాల కిందట గల్ఫ్ దేశంలో అనారోగ్యంతో మృతి చెందిన గుంటి రాజు కుటుంబానికి పటాన్చెరు సబ్ ఇన్స్పెక్టర్ చికోడ్ గ్రామవాసి తౌడా సత్యనారాయణ అప్పటి నుండి ఇప్పటి వరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే వారి కుటుంబానికి గృహ నిర్మాణం ఏర్పాటు చేస్తానన్న మాట మేరకు హోమ్ అనే కార్యక్రమంలో భాగంగా భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జై భీమ్. ఈరోజు రామక్కపేట గ్రామంలో గత 2 సంవత్సరాల క్రితం గుంటిరాజు అనే ఒక నిరుపేద కార్మికుడు ఇతర దేశాలకు బహిరాన్కు బతకడానికి పోయి అక్కడ అనారోగ్యంతో, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మేము కూడా గుడిసెలో ఉన్నప్పుడు చాలా కష్టాలు ఎల్లదీసిన వాళ్ళం. ఎందుకంటే వర్షం పడుతుంటే చలికి వర్షం లోపలికి వచ్చినప్పుడు మేము చిన్న అనుకున్నప్పుడు మేము ఖచ్చితంగా వాళ్ళకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఈ రామక్కపేట గ్రామంలో ఈ గుంటి స్వప్న గారికి ఒక బాబు ఒక పాప ఉన్నది. వాళ్ళ బాధపడకుండా పడుకొని మంచి నిద్రపోయి బాగా చదువుకుంటారనే కాన్సెప్ట్ తోటే మనం ఈ గృహాన్ని నిర్మించడం జరుగుతుంది. పుచ్చుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి పే బ్యాక్ టు ద సొసైటీ మనమే కాదు, మనతో పాటు మన సందర్భంలో మీరు ఇట్లాంటి ఇంకా ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి ఆ దేవుడు గాని ఆ బాబాసాహెబ్ గాని మీకు ఇంకా ఆయురారోగ్యాలు ఇచ్చి మీ పిల్లలకు గాని మీ కుటుంబానికి గాని మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. జై భీమ్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి ఫంక్షన్ హాల్లో మత్తు పదార్థాలతో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సూచించారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గంజాయి మత్తు పదార్థాల నియంత్రణకు అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. కొంత దారి తప్పుతున్నది, కొన్ని చెడు అలవాట్లకు పోయి అసంఖ్యాక కార్యక్రమాలకు లోనై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి మరి అందరం కలిసి మనం టీవీ ఛానల్లో చూసినాం, ఒక కోట్లో 21,000 రూపాయల సంబంధించి పూర్తిగా నిర్మూలించాలనేది లక్ష్యం, ప్రభుత్వ లక్ష్యం. మరి అందుకొరకు ఫస్ట్ ప్రభుత్వ మీడియాకి పెట్టడము, ఇంకా అన్ని విధాలుగా కొత్త చట్టాలు వస్తున్నాయి, కొత్త చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. సో ఆ రోజు వారు కోరింది ఏంటంటే ఇది కేవలం ఒక పోలీసు శాఖను ఒక ఎక్సైజ్ శాఖను మీరిద్దరు అనుకుంటూనే ఈ సమస్య మూలాల నుంచి మనం పెట్టించలేదు. దీంట్లో కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హన్మకొండ కలెక్టరేట్ లో దళిత బంధు లబ్ధిదారులకు వాహనాలను పంపిణీ చేసిన మంత్రులు. మహబూబాబాద్ ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి సత్యవతి రాథోడ్, వైద్య సేవలపై సంతృప్తి. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలును పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి. మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా రాజ్పూర్లో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.